ఒకరు అని వారు జీవించాలి, ఒకరికి ఒకరు బ్రతకాలి. ఆ మాటలే వారి జీవితాన్ని కట్టబోతున్నాయి. కనుక క్రైస్తవ వివాహాల్లో, క్రైస్తవ జీవితాలలో తాళి కాదు, లేకపోతే మరొకటి కాదు, కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే మాట. అందుకనే మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అంటే దానికి దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే దేవదేవుడు ఒక్క మాటతోనే యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు. అంటే అంత విలువ వాక్కుకు ఉంది. కనుక మరి వారిద్దరూ సిద్ధపడి మరి మనస్ఫూర్తిగా విత్ ఆల్ హార్ట్, విత్ ఆల్ మైండ్, విత్ ఆల్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ పవర్ వారు వాగ్దానాలు చేసుకుని ప్రభు కొరకు వారు జీవించాలని దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. విజయరాజును బట్టి, గంగోతును బట్టి వందనాలు దేవా. వారిద్దరూ ఇప్పుడు కొరకు విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు ఒకరికి ఒకరు నేను నీ కొరకు, నీవు నా కొరకు అని ప్రమాణాలతో ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా దేవా, ఇదిగో రింగ్స్ ద్వారా ఎంగేజ్మెంట్ జరుగుతుండగా వాక్యము ద్వారా వారు కట్టబట్టకు సహాయించమని, ఇది వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ధన్యకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి.